ఈ జై. అందరికీ జై బాబా అండి. మనం గత కొన్ని రోజులుగా 'మెహరా మెహర్' అన్న పుస్తకాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. క్రితం సారి మనం చదువుకున్నప్పుడు మొట్టమొదటిసారిగా మెహరాబాద్‌లో అడుగుపెట్టడం, బాబా దర్శనం చేసుకోవడం, అలాగే మెహ్రా అక్క అయినటువంటి ఫ్రీనికి, రుస్తుంకు వివాహం జరగడం. ఈ వివాహం తర్వాత మళ్ళీ మెహ్రాను తీసుకొని తల్లి దౌలత్‌మాయి పూణె తిరిగి వచ్చేయడం. ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం. ఫ్రీని గర్భం దాల్చడంతో ఆమెకు తోడుగా ఉండటానికి మెహ్రా అహ్మద్‌నగర్ వచ్చింది. 1923వ సంవత్సరంలో ఖుర్షద్ కూడా తన పినతల్లి అయినటువంటి గుల్మాయి ఇంటికి వచ్చింది. మెహ్రా ఖుర్షద్‌తో తన అమ్మమ్మ షిరీన్ తరచూ సకోరి వెళుతూ ఉంటుంది. అది ఎంతో మంచి స్థలం కదా! అంటూ అక్కడ ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. తనకు కూడా అక్కడికి వెళ్ళాలని ఉంది అని చెప్పింది. వెంటనే ఖుర్షద్ తాను కూడా సకోరి వస్తాను అంది. అనుకోకుండా అందరినీ ఆశ్చర్యపరుస్తూ మెహర్ బాబా ఆ రోజు ఖుష్రు క్వార్టర్స్‌కి వచ్చారు. మెహ్రా బాబాతో, "బాబా, అమ్మమ్మ షిరీన్‌తో ఈసారి సకోరి వెళ్ళినప్పుడు నేను కూడా వెళ్ళవచ్చా?" అని అడిగింది. బాబా, "అలాగే వెళ్ళు. కానీ 15 రోజుల కన్నా ఎక్కువ రోజులు అక్కడ ఉండటానికి వీల్లేదు. వచ్చెయ్యాలి. ఇది గుర్తుపెట్టుకో" అన్నారు. మెహ్రాతో తాను కూడా వెళ్ళవచ్చా అని ఖుర్షద్ బాబాను అడిగింది. బాబా, "వెళ్ళండి. కానీ 15 రోజులకు తిరిగి వచ్చేయాలి" అన్నారు. 2, 3 రోజుల తర్వాత అమ్మమ్మ షిరీన్, దౌలత్ మాయి, మెహ్రా, ఖుర్షద్ ముగ్గురు ట్రైన్‌లో సకోరి వెళ్లారు. దౌలత్ మాయి వెంటనే పూణే వెళ్ళిపోయింది అక్కడి నుండి. ఈసారి మెహ్రా మరియు ఖుర్షద్ అమ్మమ్మతో గదిలో లేకుండా కన్యలతో పాటు వాళ్లకు కేటాయించిన చోటే ఉంటూ ఉన్నారు. వారితో పాటే నేల మీద కనీసం దిండు కూడా లేకుండా పడుకునేవారు. చాలా చలిగా ఉన్నప్పటికీ లెక్క చేసేవారు కాదు. కాళ్లకు చెప్పులు లేకుండా నడిచేవారు. తెల్లవారుజామునే లేచి మహారాజ్ దర్శనానికి వెళ్లి ఆరతిలో పాల్గొనేవారు మెహ్రా మరియు ఖుర్షద్. ఆ కన్యలు ఏమి చేస్తే అది మేము కూడా చేసేవారం. మాకు అలా చేయడం చాలా సంతోషంగా ఉండేది అంటారు ఖుర్షద్. ఒక్కొక్కసారి మహారాజ్ వీరికి తినడానికి పండో, పழమో ఇచ్చేవాడు. అయితే మహారాజ్ తాను స్వయంగా ఇస్తేనే తీసుకొని తినాలి. వారంతట వారు ఎవరైనా మహారాజుకు సమర్పించిన పదార్థాలను తీసుకోకూడదు అని వారించేవాడు. ఎందుకంటే అందులో ఆ సమర్పించుకున్న వారి సంస్కారాలు ఉంటాయి. అదే నేను వాటిని స్వీకరించి మీకిస్తే పర్వాలేదు అనేవాడు మహారాజ్. పగలు కన్యలతో కలిసి ఇద్దరు భజనలు పాడేవారు. మెహ్రా మృదంగం కూడా వాయించడం నేర్చుకుంది. మహారాజ్ ఖుర్షద్‌ను హార్మోనియం వాయించమనేవాడు. ఒకసారి ఒక స్త్రీ మహారాజ్ దర్శనానికి వచ్చింది. ఆవిడ ఒక బంగారు ఉంగరాన్ని మహారాజుకు కానుకగా ఇచ్చింది. మహారాజ్ ఆశ్చర్యంగా ఆ ఉంగరం కేసి చూస్తూ, "నాకు ఇదెందుకు? నన్ను చూస్తూ ఉన్నావు గదా! ఒక గోనె సంచె కట్టుకొని ఉంటాను నేను. మంచి బట్టలు కూడా నేను వేసుకోను. అలాంటి నేను బంగారు ఉంగరం ధరించాలా? ఇలాంటి పిచ్చి ఆలోచన నీకెలా వచ్చింది?" అన్నాడు మహారాజ్. ఆ స్త్రీ మాత్రం ఒప్పుకోకుండా ఆ ఉంగరాన్ని తీసుకొని తీరాలి అంటూ చాలా బ్రతిమిలాడింది. చివరకు మహారాజ్, "పోనీ దాన్ని నా కాలి వేలికి తొడుగు" అన్నారు. ఆ స్త్రీ అలాగే చేసింది. హారతి తర్వాత అందరూ మెహర్ మహారాజ్ దర్శనం చేసుకుంటూ ఎవరికి వారే ఆ ఉంగరం మహారాజ్ ధరించరు కాబట్టి ఎవరికైనా ఇచ్చేస్తారు అంటూ ఎవరికిస్తారు అంటూ ఆలోచించసాగారు. మెహరా వంతు రాగానే మహారాజ్
ఆ ఉంగరాన్ని నీకు సరిపోతుందా చూడని అంటూ మెహరా చేతికి వేసి దాన్ని ఎప్పటికీ తీయకు అన్నారు. అలా మెహరా ఆ ఉంగరాన్ని సుమారు 65 సంవత్సరాలు తాను దేహం చాలించే వరకు ధరించింది. 2 వారాల తరువాత మెహరా, ఖుర్షద్ తిరిగి నగర్ వెళ్ళడానికి మహారాజ్ అనుమతి కోరడానికి వెళ్లారు. మహారాజ్ అప్పుడే వెళ్ళిపోతారా? ఇంత తొందరేముంది అన్నాడు. మెహర్ బాబా 15 రోజుల కన్నా ఎక్కువ రోజులు ఉండకూడదు వచ్చేయమన్నారు అని చెప్పడంతో మహారాజ్ వీళ్ళను వెళ్ళడానికి అనుమతించలేదు. వారు మరొక 2 వారాలు అక్కడే ఉండిపోయారు. ఆఖరికి బాబా గుల్మాయిని పంపించి వీరిని వెనక్కి తీసుకురమ్మన్నారు. మహారాజ్ వీరిద్దరిని పంపనే పంపను అన్నాడు. గుల్మాయి బొంబాయిలో ఉన్న బాబాకు విషయం తెలిపింది. బాబా మళ్ళీ గుల్మాయిని సకోరి పంపించారు. మహారాజ్ కొంచెం కూడా తగ్గలేదు. గుల్మాయి ఒంటరిగా వెనుదిరిగింది. బాబా మూడవసారి మళ్ళీ గుల్మాయిని సకోరి పంపించారు. ఈసారి ఖుర్షద్ మహారాజుతో మేము కేవలం 2 వారాలు ఉండటానికే వచ్చాము. కాబట్టి ఇప్పుడు బయలుదేరి వెళ్ళాలి అంది. ఆఖరికి మహారాజు ఒప్పుకోవడంతో మెహ్రా, ఖుర్షద్ గుల్మాయితో బొంబాయి వచ్చారు. అప్పుడు బాబా బరూచా బిల్డింగ్‌లో ఉన్నారు. మీరు బాబాను కలవగానే వీరిద్దరూ బాబాను కలవగానే బాబా కోపంగా మీరు నా ఆజ్ఞను ధిక్కరించారు అన్నారు. మెహ్రా ఏమీ మాట్లాడకుండా నేల చూపులు చూస్తూ నిల్చుంది. ఖుర్షద్ బాబాకు నచ్చజెబుతూ, బాబా మేము చాలా ప్రయత్నం చేశాం రావాలని. కానీ మహారాజ్ అనుమతించలేదు. మేమేం చేయగలం అంది. బాబా సరే ఇక మీద నేను చెప్పినట్టు నడుచుకోవాలి అంటూ మెహ్రా వైపు తిరిగి, నేను పర్షియా వెళ్ళే వరకు నీవు ఇక్కడే ఉండు. తర్వాత నీ తల్లితో పూణేకు వెళ్ళు. నేను తిరిగి వచ్చిన తర్వాత మీకు కబురు పంపుతాను. అప్పుడు నీ తల్లితో నగర్ రావాలి అన్నారు. ఖుర్షద్‌కు ఉపాసని మహారాజ్ శివరాత్రి వెళ్ళిన తర్వాత మళ్ళీ మళ్ళీ సకోరి రావాలి అన్నాడు. కానీ ఇప్పుడు మెహర్ బాబా మాటలు విన్న ఖుర్షద్, బాబా మీరు ఏం చేయబోతున్నారు అని అడిగింది. బాబా ఖుర్షద్‌తో నేను పర్షియా నుండి తిరిగి వచ్చాక నీకు కబురు పంపుతాను. నీవు కూడా మెహరాతో పాటుగా నగర్‌కు రా తర్వాత చూద్దాం అన్నారు. బొంబాయిలో బాబా బరూచా బిల్డింగ్‌లో ఉండేవారు. దౌలత్ మాయి ఇరానీ మ్యాన్షన్‌లో సూనా మాసి ఇంటిలో ఉండేది. ఒకరోజు చాలా అలా బాబా చెప్పా పెట్టకుండా గుస్తాద్‌జీతో పాటు ఇరానీ మ్యాన్షన్ వచ్చేశారు. ఆ సమయంలో సూనా మాసి, దౌలత్ మాయి ముందు గదిలో ఉన్నారు. ఖుర్షద్, మెహ్రా ముందు గదిలో కూర్చొని ఉన్నారు. వారి ముందు హార్మోనియం ఉంది. బాబాను అనుకోకుండా చూడటంతో ఇద్దరూ ఆశ్చర్యపోయారు. బాబా ఖుర్షద్‌ను చూస్తూ హార్మోనియం వాయిస్తూ పాట పాడమన్నారు. ఖుర్షద్ సకోరిలో కన్యలకు బాబా నేర్పిన ఎంతో ఇష్టమైన కృష్ణుడి పాటను పాడింది. బాబా మెహ్రాను కూడా ఒక పాట పాడమని చెప్పారు. మెహ్రా తన గొంతు అంత బాగా ఉండదు అంటూనే బాబా కోరిక మీద ఒక పాట సకోరిలో నేర్చుకున్న ఒక పాటను పాడింది. బాబా పాట విన్నాక మీకు దీని అర్థం తెలుసా అని అడిగారు. ఇద్దరూ తెలుసు బాబా అంటూ వాళ్ళకు తోచింది చెప్పారు. అప్పుడు బాబా వారితో ఇలా అన్నారు. రాధకు కృష్ణుడి మీద ఉన్నటువంటి ప్రేమను గమనించండి. రాధకు కృష్ణుడు కనపడకపోతే ప్రపంచమే తోచేది కాదు. మొత్తం చీకటైపోయేది అన్నారు. ప్రేమ అంటే అదే. ప్రేమను పెంపొందించుకోవాలి. మీరు కూడా నన్ను రాధ ఎలా కృష్ణుణ్ణి ప్రేమించిందో అలా నన్ను ప్రేమించడానికి ప్రయత్నించాలి అంటూ నేను ఎలా ఉన్నాను అని అడిగారు బాబా. మీరు చాలా అందంగా ఉన్నారు బాబా అని ఇద్దరూ సమాధానం ఇచ్చారు. మీరు నన్ను బాహ్యంగా చూస్తూ ఉన్నారు. ఆంతరికంగా నేను ఎంత అందంగా ఉన్నానో మీరు చూడగలిగితే స్పృహ తప్పి పడిపోతారు అంటూ
తనకు తాను తనను తాను చూపించుకుంటూ బాబా ఇలా అన్నారు. "ఇది శరీరం ఏమీ కానిది. ఇది ఇది దివ్యత్వం అంటూ ఎంతో ఉన్నతమైనది" అన్నారు. అంటే తన శరీరం ఏమీ కానిది, తన దివ్యత్వం ఎంతో ఉన్నతమైనది అని బాబా వివరించారు. కాసేపయ్యాక బాబా వెళ్ళడానికి లేచి నిలబడ్డారు. ఖుర్షద్ మెహ్రాతో "పద బాబాను ఆలింగనం చేసుకుందాము" అని అంది. మెహ్రాకు చాలా బిడియంగా ఉంది. ఖుర్షద్ బాబాను ఆలింగనం చేసుకుంది. మెహ్రా వైపు చూస్తూ "నువ్వు కూడా వెళ్ళు" అంది ఖుర్షద్. మెహ్రా అప్రయత్నంగా ఎంతో సహజంగా తనకే తెలియకుండా బాబాను సమీపించి బాబా మొహాన్ని చేతిలోకి తీసుకుంటూ బాబా 2 బుగ్గలను సున్నితంగా ముద్దు పెట్టుకుంది మెహ్రా. బాబా చాలా ఆశ్చర్యంగా మెహ్రా కేసి చూశారు. తర్వాత రోజుల్లో ఖుర్షద్ మెహ్రాను ఆట పట్టిస్తూ "నేను నిన్ను ప్రోత్సహించి నీ బిడియాన్ని పోగొట్టి బాబాకు దగ్గరయ్యేలాగా చేస్తే నువ్వు నా బాబాను నా దగ్గర నుండి లాగేసుకున్నావు" అనేది. ఫిబ్రవరి 2వ తారీఖు నాడు నారాయణ్ మహారాజ్ బొంబాయి వచ్చారు. బాబా గుస్తాద్జీ, నాజా, దౌలత్ మాయి మరియు మెహ్రాలను నారాయణ మహారాజ్‌ను దర్శించుకొమ్మని పంపించారు. వెళ్ళడానికి ముందు బాబా తన ముఖ చిత్రం గల ఒక పుస్తకాన్ని మెహ్రాకు ఇస్తూ దీన్ని నారాయణ మహారాజుకు ఇవ్వు అన్నారు. ఒక పెద్ద హాలులో చాలా మంది నారాయణ మహారాజ్ దర్శనానికి హాజరై ఉన్నారు. ఒక కార్పెట్ పైన నారాయణ మహారాజ్ పక్కన ఒక 35 సంవత్సరాల వయస్సు గల మహిళ కూర్చొని ఉంది. ఆమె పేరు అంజనీబాయి. ఆమె మహారాజ్‌కు ప్రధాన మహిళా శిష్యురాలు. ఆమె మహారాజ్ పరిధిలోకి ఎలా వచ్చిందో తన కథను వివరించింది. ఆమె ప్రసిద్ధ గాయకురాలు. చాలా బాగా పాడేది. ఆమె శత్రువులు కొందరు ఈర్ష్యతో ఆమె వేసుకునే పాన్‌లో అంటే సున్నం ఆకులో ఒక విషాన్ని కలిపిన మిశ్రమాన్ని పెట్టి దాన్ దాన్ని ఆమెకు తినడానికి ఇచ్చారు. దాంతో ఆమె గొంతు మూగబోయింది. ఆమె పాటలు పాడలేని స్థితికి చేరుకుంది. దాంతో ఆమెకు జీవనాధారమే పోయింది. మళ్ళీ తన గొంతును బాగు చేసుకోవడానికి చాలా కష్టపడింది కానీ ఏమీ ప్రయోజనం కలగలేదు. కేడ్గాంలోని నారాయణ మహారాజ్‌ను దర్శించుకొని తన కథను వివరించింది. మహారాజ్ ఆమెను కొద్ది రోజులు తన ఆశ్రమంలోనే ఉండమన్నారు. కొన్ని రోజులు అలా ఉన్న తర్వాత ఆమె నారాయణ మహారాజ్‌తో "నాకు నా స్వరం బాగు కావాలన్న కోరిక నశించింది. కేవలం జీవితాంతము మీ సేవ చేసుకొని జీవించే అవకాశాన్ని నాకు కలిగించండి" అంటూ వేడుకుంది. తనను, తన ఆస్తిపాస్తులను నారాయణ మహారాజ్ పాదాల వద్ద సమర్పించుకుంది ఆమె. తన కంఠాన్ని బాగు చెయ్యమని అడగడానికి వచ్చి, ఈ ప్రపంచాన్నే త్యజించి, తనను తాను గురువుకు సమర్పించుకుంది ఆమె. నారాయణ మహారాజును అందరూ దర్శించుకున్నాక, మెహ్రా బాబా ఇచ్చిన పుస్తకం నారాయణ మహారాజ్ చేతికి ఇస్తూ, "ఇది మెహర్ బాబా ఫోటో" అని చెప్పింది. నారాయణ్ మహారాజ్‌కు మెహర్ బాబా పరిచయం అప్పటికే ఉంది. అయినా బాబా ఆదేశం కాబట్టి మెహ్రా మళ్ళీ బాబా ఫోటోను చూపిస్తూ నారాయణ్ మహారాజ్‌కు మెహర్ బాబా గురించి చెప్పింది. మహారాజ్ ఆ పుస్తకం అందుకుంటూ "అవును. ఇది మెహర్ బాబా ఫోటోయే. నాకు మెహర్ బాబా ఇదివరకే తెలుసు" అంటూ ఆ బుక్కును వెనక్కి ఇచ్చేశాడు. అందరూ సెలవు తీసుకొని మళ్ళీ వెనక్కి వచ్చేశారు. బాబా నారాయణ్ మహారాజ్ ఆ ఫోటో చూసి ఏమన్నారు అని మెహరాను అడిగారు. "నాకు ఇతడు తెలుసు అన్నాడు బాబా" అని చెప్పింది మెహ్రా. అప్పుడు బాబా నారాయణ్ మహారాజ్ పరిపూర్ణమైన సద్గురువు. అతడు తన పరిపూర్ణమైన జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఆ మాట చెప్పాడు అన్నారు. మెహ్రా తరువాత నారాయణ్ మహారాజ్‌ని కానీ, కేడ్గాంలో గల అతడి సమాధిని కానీ తర్వాత దర్శించలేదు. బాబా యొక్క పంచ సద్గురువులలో మెహ్రా కేవలం బాబాజాన్, ఉపాసని మహారాజ్ మరియు నారాయణ్ మహారాజ్‌లను మాత్రమే దర్శించింది. షిరిడీ సాయిబాబాను సమాధిలో దర్శించింది. అయితే తాజుద్దీన్ బాబాను కానీ, అతడి సమాధిని గాని మెహ్రా దర్శించలేదు.
బాబా త్వరలో పర్షియా సందర్శనకు బయలుదేరబోతూ ఉన్నారు. బాబా 30వ జన్మదిన వేడుకలను ఫిబ్రవరి 12వ తారీఖున మంగళవారం నాడు ఆచరించారు. బరూచా బిల్డింగ్ ముందు పెద్ద పందిరి వేసి భజనలు, సంకీర్తనలు పాడారు. అందరికీ విందు భోజనం వడ్డించారు. అక్కడ హాజరైన వారికి బాబా ఆధ్యాత్మిక ప్రవచనాన్ని వివరించి చెప్పారు. బాబాకు వీడ్కోలు చెప్పి దౌలత్ మాయి మెహ్రా తిరిగి పూణే వచ్చేశారు. ఫ్రీని నవమాసాలు నిండటంతో తన తొలి ప్రసవానికి తల్లి దగ్గరికి పూణే వచ్చింది. మెహర్ బాబా చాలా సార్లు పార్సీలు ఇరానీల ద్వారా తాను చాలా అవమానాలు, బాధలు అనుభవించాల్సిన పరిస్థితి ఉంది అని చెప్తూ ఉండేవారు. అహ్మద్ నగర్‌లో గుల్మాయి కుటుంబం మినహా ఇతర జొరాస్ట్రియర్‌లెవ్వరూ కూడా బాబాను అనుసరించేవారు కాదు. గుల్మాయి కూడా నానా మాటలు తింటూ ఉండేది వారి చేత. వారు గుల్మాయిని దూషించేవారు. గుల్మాయి బాబాను అమితంగా ప్రేమించేది. బాబా ఆమెను తన ఆధ్యాత్మిక తల్లి అని చెప్పేవారు. ఆమె అంతే ఓపికతో, ఓరిమితో తనను నిందించే వారి మాటలను భరించేది. బాబా కన్న తల్లి షిరీన్ మైక్ కూడా పూణేలోని జొరాస్ట్రియన్ మతస్థులచే ఇలాంటి అవమానాలు, నిందలు ఎదురయ్యేవి. ఎక్కడికి వెళ్ళినా అవమానాలు తప్పేవి కాదు షిరీన్ మాయికి. దౌలత్ మాయి బాబాను అనుసరిస్తున్న ఆమె ఎక్కడికి బయటికి జనాల మధ్యకు వెళ్ళేది కాదు కాబట్టి, ఈ అవమానాలు, దెప్పి పొడుపులు ఆమెకు తగిలేవి కాదు. అయితే ఆవిడకు ఇంకొక రకంగా విషమ పరిస్థితి ఎదురైంది. బాబాతో తనకు గల సాంగత్యం మూలాన తనకెంతో ప్రీతి పాత్రుడైన తన ప్రియమైన తమ్ముడు కర్నల్ ఇరానీతో అ అనుబంధాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది దౌలత్ మాయికి. కర్నల్ ఇరానీ బాబాను ఒక మోసగాడు, వంచకుడు అనేవాడు. అతడు తన అక్క ఆస్తిపాస్తులను హరించాలనుకునే మాయగాడు అనుకునేవాడు కర్నల్ ఇరానీ. కర్నల్ ఇరానీ వివాహం జరిగినప్పటికీ అతడికి, అతడి భార్యకు విభేదాలు రావడంతో వారు విడిపోయారు. తన ఒంటరితనం పోగొట్టుకోవడానికి అతడు తన అక్క కుటుంబాన్ని అమితంగా ప్రేమించేవాడు. తన ఉద్యోగం నుండి సెలవులు దొరికినప్పుడు, ఇంటికి వచ్చినప్పుడు అక్క తన పిల్లలతో వేరే ఇంటికి మారిపోయింది అన్న విషయం వదిన దౌలత్ ద్వారా తెలిసింది కర్నల్ ఇరానీకి. దౌలత్‌కు, దౌలత్ మాయి అంటే అసూయ. అంటే దౌలత్ మాయి యొక్క అన్నగారైనటువంటి అన్నగారి భార్య. ఆమె పేరు కూడా దౌలత్. అయితే ఈ దౌలత్‌కు ఆడపడుచైనటువంటి దౌలత్ మాయి అంటే అసూయ. ఆమె కర్నల్ ఇరానీకి ఉన్నవి, లేనివి కల్పించి చెప్పింది. దౌలత్ జొరాస్ట్రియన్ సాంప్రదాయాలను తృణీకరించి ముస్లింల గురువు బాబాజాన్, హిందువు గురువు ఉపాసని మహారాజ్‌ను అనుసరిస్తోంది అని చెప్పింది. కర్నల్ ఇరానీ అక్కను నిలదీశాడు. దౌలత్ మాయి తనకు ఆ గురువుల పట్ల మనశ్శాంతి దొరుకుతోంది కాబట్టి తాను అక్కడికి వెళుతూ ఉన్నాను అని చెప్పింది. కర్నల్ ఇరానీ అడెన్‌లో ఉండగా తోటి జొరాస్ట్రియన్ బైలీ ఇరానీ ఏదో నేరం కింద జైలుకు వెళ్ళాడు. అప్పుడు ఈ కర్నల్ ఇరానీ కలగజేసుకొని తోటి జొరాస్ట్రియన్ మతస్థుడు కదా అని శిక్ష తగ్గేలాగా చేశాడు. తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే ఈ బైలీ ఇరానీ మెహర్ బాబా శిష్యుడు అని. దాంతో కర్నల్‌కు మెహర్ బాబా శిష్యులందరూ మోసగాళ్లే అన్న అభిప్రాయం ఏర్పడిపోయింది. అతడి శిష్యులే ఇలా ఉంటే ఇక గురువు ఎలా ఉంటాడో ఊహించవచ్చు కాబట్టి నీవు మెహర్ బాబాను అనుసరించడం మానేయాలి అని అక్క మీద ఒత్తిడి తెచ్చాడు. దౌలత్ మాయి ఏమాత్రము చెల్లించకుండా చాలా స్థిరంగా, నెమ్మదైన స్వరంతో నాకు మెహర్ బాబా మీద పూర్తి విశ్వాసం ఉంది. నేను ఆయనను నా గురువుగా అంగీకరించాను. ఇందులో ఎవరు కలగజేసుకున్నా నా నిర్ణయం మారదు అంటూ చాలా
కఠినంగా చెప్పేసింది దౌలత్మాయి. అక్కగారి నిర్ణయంతో కర్నల్ ఇరానీ చాలా నొచ్చుకున్నాడు. ఇప్పుడు నీవు నా మాటలు వినడం లేదు కానీ, తర్వాత నీవే బాధపడవలసిన రోజులు ముందు ముందు వస్తాయి అంటూ వెళ్ళిపోయాడు. తనను ఎంతగానో ప్రేమించి, తన మాటకు ఎంతో విలువ ఇచ్చే తన అక్క ఇలా మారిపోవడానికి మెహర్ బాబాయే కారణం అనుకుంటూ మీద మరింత ద్వేషం పెంచుకున్నాడు కర్నల్ ఇరానీ. తన జీవితాంతం మెహర్ బాబా మీద వ్యతిరేక ప్రచారం చేయాలని పూనుకున్నాడు. బాబాకు విరుద్ధంగా ఎన్నో వ్యాసాలు రాసి గుజరాతీ పత్రికల్లో అచ్చు వేయించేవాడు. ఈ వ్యాసాలు, కథలు చదివిన వారిలో బాబా గురించి చాలా మందికి ఈ మెహర్ బాబా ఎవరు అన్న కుతూహలం కలగసాగింది. స్వయంగా వెళ్లి పరీక్షించాలి అనుకొని వచ్చిన చాలా మంది చివరకు బాబాను అనుసరించడం మొదలుపెట్టారు. బాబాకు మాత్రం కర్నల్ ఇరానీ మీద ఎలాంటి కోపము ఉండేది కాదు. అతడు తనను వ్యతిరేకించి వ్యాసాలు రాస్తూ తన నామ వ్యాప్తి చేస్తున్నాడు అనేవారు బాబా. కర్నల్ ఇరానీ తనను చెడుగా తలుచుకున్నా అతడికి మంచే జరుగుతుంది. ఎందుకంటే అతడి ఆలోచనలలో తాను సదా ఉంటాడు కాబట్టి అన్నారు బాబా. మెహ్రా ప్రకారం దౌలత్ మాయి బాబా కొంగును చాలా గట్టిగా పట్టుకుంది కాబట్టి ఈ మాయ అనే బంధనాలను ఆమెను ఏమీ చేయలేకపోయాయి అంటారు మెహ్రా. మార్చ్ 1924 సంవత్సరంలో బాబా పర్షియా నుండి వెనక్కి వచ్చేశారు. ఒకరోజు రాత్రి 8 గంటల సమయంలో బాబా బాబా కారు వీరి ఇంటి ముందు వచ్చి ఆగింది. దౌలత్ మాయి పరుగున వెళ్లి బాబా పాదాలకు నమస్కరించింది. బాబా కారు నుండి బయటికి దిగలేదు. మెహ్రా మరియు ఫ్రీని ఇద్దరు బాబా దర్శనం చేసుకున్నారు. పర్షియా నుండి వచ్చిన తర్వాత మిమ్మల్ని మెహ్రాబాద్‌కు వచ్చి ఉండేందుకు పిలుస్తాను అని బాబా చెప్పిన విషయాన్ని దౌలత్ మాయి గుర్తు చేసింది. బాబా ఫ్రీని ప్రసవం తర్వాత దౌలత్ మాయి మరియు మెహ్రా ఇద్దరూ మెహ్రాబాద్ రావాల్సిందిగా ఆదేశించారు. దౌలత్ మాయి బాబాకు తన వద్ద ఉన్న తెల్ల గుర్రాన్ని కానుకగా ఇవ్వాలన్న కోరికను తెలిపింది. బాబా అందుకు అంగీకరించి రుస్తుంను పంపిస్తాను ఆ గుర్రాన్ని తీసుకెళ్లడానికి అన్నారు. పూణేలోని ససూన్ హాస్పిటల్లో ఏప్రిల్ 21వ తారీఖు 1924 సంవత్సరంలో ఫ్రీని మగ బిడ్డకు జన్మనిచ్చింది. సరిగ్గా బిడ్డ పుట్టిన వారం తర్వాత బాబా నుండి దౌలత్ మాయికి ఒక టెలిగ్రామ్ వచ్చింది. మెహ్రాబాద్‌కు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఒక్క సంవత్సరానికి సరిపడా దుస్తులు మరియు పక్క బట్టలు తీసుకొని రావాల్సింది అంటూ ఆదేశించారు బాబా. బాబా నుండి కబురు రాగానే దౌలత్ మాయి ఆశ్రమ జీవితానికి సరిపోయేలాగా నూలు చీరలు కొని వాటికి జాకెట్లు కుట్టించి కావాల్సిన వస్తువులన్నిటినీ చకచక సిద్ధం చేసుకుంది. ఇంటికి తాళం వేసి వెళదాము. ఎవ్వరికీ ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. అంతా బాబాకు వదిలేద్దాము. అంతా ఆయనే చూసుకుంటారు అని చెప్పింది దౌలత్మాయి. మెహ్రా అప్పటి రోజులు గుర్తు చేసుకుంటూ ఇంటిలో విలువైన నగలు, సామాన్లు అన్నీ వదిలేసి తాళం వేసి బాబా ఆజ్ఞానుసారం ఒక్క సంవత్సరం అని మెహ్రాబాదు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఇంటికి మేము తిరిగి రాలేదు. ఆ విలువైన నగలు, వస్తువులు చూడలేదు అంటారు మెహ్రా. ఉమ్మడి కుటుంబం నుండి తాము విడిగా జీవిస్తున్నందున బాబా దగ్గరకు వచ్చేయడానికి ఎలాంటి ఆటంకాలు కలగలేదు. చాలా సులభంగా అనుకున్న వెంటనే బాబా ఆజ్ఞానుసారం వచ్చేయగలిగాము అంటారు మెహ్రా. రుస్తుం దగ్గరుండి దౌలత్‌ను, ఫ్రీని, మెహ్రాలను అహ్మద్‌నగర్ తీసుకొచ్చాడు. 1924 మే 18వ తారీఖున వారు ఫ్రీని మరియు పిల్లవాడిని ఖుష్రూ క్వార్టర్స్‌లో వదిలిపెట్టేసి ఒక్క రాత్రి అక్కడే ఉండి మరుసటి రోజున తాము శాశ్వతంగా నివసించబోయే మెహరాబాద్‌కు చేరుకున్నారు.
ఒకప్పుడు బ్రిటిష్ సైనికుల ట్రైనింగ్ క్యాంప్ అక్కడ నిర్వహించేవారు. అప్పుడు వారి కోసం కట్టిన స్నానాల గది వీరికి కేటాయించారు బాబా. పెంకులతో కప్పబడిన పోస్టాఫీస్ బిల్డింగ్ కూడా ఉండేది. మండలి వారు పోస్టాఫీస్ బిల్డింగ్‌లో ఉండేవారు. అది చాలా విశాలంగా ఉండేది. బాబా మండలి వారిచే కొత్తగా నిర్మింపబడ్డ కుటీరంలో అంటే జోపిడీలో ఉపవాసం మరియు ఏకాంతవాసం చేస్తూ ఉన్నారు. మెహ్రా మరియు దౌలత్ మాయి మెహరాబాద్ వచ్చిన 2 రోజుల తర్వాత ఉపాసని మహారాజ్ పుట్టినరోజు ఆచరించడం జరిగింది. జోప్డీని పూలతో అలంకరించారు. ఆ వేడుకకు దౌలా మాసి, నాజా, పెద్ద కుర్షద్, బాబా తల్లి షిరీన్ మాయి, చెల్లెలు మణి, మెహరా స్నేహితురాలు చిన్న కుర్షద్ కూడా వచ్చారు. ఆ రోజంతా ఎంతో సందడిగా సాగింది. ఉపాసని మహారాజ్ ఫోటోను పల్లకిలో మెహరాబాద్ అంతా ఊరేగించారు. భజనలు, కీర్తనలు పాడారు. మంచి విందు భోజనాన్ని వడ్డించారు. మరుసటి రోజు అందరూ తిరిగి వెళ్ళిపోయారు. దౌలామాసి మాత్రం ఆగిపోయింది. ఆమె అద్భుతంగా వంటలు చేసేది. ప్రతిరోజు ఆడవారు మండలి వారికి మరియు బాబా కోసము ఒక పెద్ద గిన్నె నిండా అన్నం వండి పప్పు తయారు చేసేవారు. అప్పుడు అందరూ కలిసి 14 మంది మెహరాబాదులో నివసించేవారు. మెహరా తల్లికి దౌలామాసికి సహాయంగా కట్టెలు మెహరా తల్లికి దౌలామాసికి సహాయంగా కట్టెలు తెచ్చివ్వడం, పాత్రలు తోమడం చేసేది. బాబాకు సేవ చేయడం, బాబా కోసం పని చేయడం నాకు చాలా ఇష్టం అంటారు మెహరా. స్త్రీ మండలికి బాబా ఇచ్చిన మొదటి ఆదేశం ఏమిటంటే, వారి వెంట్రుకలు కనపడకుండా తలకు ఒక తెల్లటి గుడ్డను స్కార్ఫ్ లాగా కట్టుకోవాలి. పొడగు చేతులు గల బ్లౌజులు ధరించాలి. సాదా కాటన్ చీర కట్టుకోవాలి. ఏ రంగైనా పర్వాలేదు అనేవారు బాబా. నూలు చీర, పొడుగు చేతులు గల బ్లౌజ్ నాకు ఏమాత్రము అసౌకర్యం కలిగించలేదు. కానీ తలకు స్కార్ఫ్ కట్టుకోవడం కొంచెం ఇబ్బంది కలిగేది అంటారు మెహరా. ఎందుకంటే నాకు రకరకాల హెయిర్ స్టైల్స్ వేసుకోవడం ఇష్టం. కానీ ఇక్కడకు వచ్చాక సుమారు 8 సంవత్సరాలు తలకు స్కార్ఫ్ కట్టుకునేవారం. 1932వ సంవత్సరంలో నాసిక్‌కు మారినప్పుడు పాశ్చాత్య ప్రేమికులు మాతో ఉండటానికి వచ్చినప్పుడు బాబా ఈ ఆర్డర్‌ను తొలగించడం జరిగింది అంటారు మెహ్రా. అప్పటికి మాకు తలకు బట్ట కట్టుకోవడం బాగా అలవాటైపోయింది. అలా కట్టుకోవడం మాకు ఇబ్బందిగా ఉండేది కాదు అంటారు మెహ్రా. మెహ్రా వాళ్లకు వంటకు, పాత్రలు తోమడానికి మొదలైన పనికి కావాల్సిన నీరు ఒక పెద్ద టబ్ నిండా నర్వస్ తెచ్చి పోసేవాడు. అతడు 2 కెరోసిన్ డబ్బాల నిండా బావి నుండి నీళ్లు చేదుకొని కావడిలాగా కట్టుకొని తెచ్చేవాడు. ఈ నీళ్లు తెచ్చిచ్చే డ్యూటీ ఉండటంతో కేవలం నర్వస్‌కు మాత్రమే స్త్రీల వైపుకు వచ్చే అనుమతి ఉండేది. ఒకరోజు అలా నీళ్లు టబ్‌లో పోస్తూ ఉండగా నర్వస్ మెహరాతో, "నీవు బాబా దగ్గర ఉండటానికి వచ్చావు. నీకు బాబా ఎవరో తెలుసా? నీవు ఇక్కడ ఉండటం ఎంత అదృష్టమో నీకు తెలుసా? బాబా స్థితి చాలా ఉన్నతమైనది. షిరిడీ సాయి బాబా, బాబాను పర్వర్దిగార్ అన్నారు. మెహర్ బాబా సద్గురువు. సద్గురువు అంటే నీకు అర్థం తెలుసా?" అని అడిగాడు నర్వస్. మెహ్రా తాను చేస్తున్న పని ఆపి శ్రద్ధగా నర్వస్ మాటలు వినసాగింది. అతడు ఇంకా ఇలా అన్నాడు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో మెహర్ బాబాను అనుసరించేవారు కొద్దిమంది మాత్రమే ఉండవచ్చు. మొట్టమొదటి రోజుల్లోనే బాబాను విశ్వసించి ఆయన్ను అనుసరించడానికి వచ్చి ఇక్కడ ఇలా జీవించడం ఎంతో అదృష్టం. బాబా మిమ్మల్ని ఇక్కడ ఉండటానికి అనుమతించి ఆయనకు సేవ చేసే భాగ్యాన్ని మీకు అనుగ్రహించడంతో మీరు ధన్యులు అన్నాడు నర్వస్. మంజిలే మీమ్‌లో జరిగిన సంగతులు కూడా నర్వస్ మెహ్రాకు చెప్పేవాడు. మే 23వ తారీఖున బాబా తన ఏకాంతవాసం మరియు ఉపవాసాన్ని ముగించి పోస్టాఫీస్ బిల్డింగ్‌లో మండలితో పాటు భోజనం చేశారు. అసలు కారం లేని
పలుచటి పప్పు, కొద్దిగా అన్నం, కాస్త వెన్న వేసుకొని తినేవారు బాబా. బాత్రూమ్ బిల్డింగ్‌కు వచ్చిన బాబా, దౌలత్ మాయి మరియు దౌలా మాసీలతో మీరు ఎంతో ప్రేమతో ఆహారం వండి నాకు సేవ చేస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది అన్నారు. కొన్ని రోజులు పురుష మండలితో ఔరంగాబాద్ వెళ్ళాలన్న తన ఆలోచనను వివరిస్తూ, తర్వాత బొంబాయి మీదుగా క్వెట్టా వెళ్ళాలన్న ఆలోచనను కూడా చెప్పారు బాబా. తర్వాత మెహ్రా వైపు చూస్తూ, "నువ్వు రోజంతా ఏం చేస్తూ ఉంటావు?" అని అడిగారు. బాబా, "నేను పాత్రలు కడుగుతాను, వంటకు కట్టెలు తెస్తాను, కాయగూరలు కడుగుతాను, నీళ్లు తెస్తాను, మసాలాలు నూరి ఇస్తాను, ఉల్లిపాయలు, వెల్లుల్లి పొట్టు తీసి ఇస్తాను" అంటూ అమాయకంగా చెప్పింది మెహ్రా. బాబా, మంచిది. నీవు బాగా కష్టపడుతున్నావు. అది కూడా నాకు సేవ చేసినట్లే. అందరి కోసం వంట చేయడం నాకు సేవ చేసినట్టే అంటూ, నిన్న నీతో నర్వస్ మాట్లాడాడు కదా! ఏం చెప్పాడు? అని అడిగారు బాబా. మెహరా చాలా ఆశ్చర్యపోయింది. ఈ విషయం బాబాకు ఎలా తెలిసింది అని ఆశ్చర్యపోయింది మెహరా. బాబాతో ఏమీ లేదు బాబా. అతడు మంజిల్‌లో జరిగిన విషయాలు చెబుతూ మీతో బాటుగా ఇక్కడ నివసిస్తూ మీకు సేవ చేసే భాగ్యం దొరకడం మా అదృష్టం అని చెప్పాడు అని అంది మెహరా. బాబా, అవును. అతడు నన్ను అమితంగా ప్రేమిస్తాడు. నాకు అతడంటే చాలా ప్రేమే అన్నారు బాబా. తనకు మెహరా ఇలా అంటారు. బాబా ఈ ప్రస్తావన తేవడం వెనుక తనకు సర్వము తెలుసు అని ఎక్కడ ఏమి జరిగినా తనకు తెలుస్తుంది అన్న విషయాన్ని నాకు తెలియజేయడానికే కాబోలు అంటారు మెహ్రా. మొదటి రోజుల్లో బాబా మెహ్రాతో ఎక్కువ మాటలు మాట్లాడేవారు కాదు. పొడి పొడిగా, క్లుప్తంగా మాట్లాడేవారు బాబా. రాత్రి భోజనం సమయం 5 గంటల నుండి 7 గంటల లోపలే చేసేసేవారు. అప్పుడు కరెంటు లేదు కాబట్టి వెలుతురు ఉండగానే పాత్రలు కూడా శుభ్రం చేసేసుకునేవారు. తర్వాత స్త్రీలు పోస్టాఫీస్ భవనంలోని వరండాలో బాబా సంకీర్తనలు వినడానికి వెళ్ళేవారు. బాబా పాడటం వినిపించగానే స్త్రీలు త్వర త్వరగా పని ముగించుకొని లాంతరు పట్టుకొని పోస్టాఫీస్ భవనం వైపు వెళ్ళేవారు. బాబా డోలకు వాయిస్తూ పాడుతూ ఉంటే ఆది సితారు వాయించేవాడు. బాబాకు హార్మోనియం అంతగా నచ్చేది కాదు. బాబా చాలా మంద్ర స్థాయిలో శ్రావ్యంగా పాడేవారు. చాలా భావపూర్ణంగా ఉండేది బాబా గానం. బాబా గాత్రం ఈ ప్రపంచంలోకెల్లా ఉత్తమమైనది అని చెప్పవచ్చు. బాబా నోటిలో ఆ స్వరాలు అంత బాగా పలికేవి. ఒకసారి బాబా ఇలా సంకీర్తన చేస్తూ ఉన్నారు. అందరూ మైమరిచి బాబా గానంలో లీనమై వింటూ ఉన్నారు. బాబా ఉన్నట్టుండి మెహ్రా వైపు తిరిగి, "ఏమి ఆలోచిస్తున్నావు?" అని అడిగారు. మెహ్రా నిర్ఘాంతపోయింది. బాబా ఇలా అడుగుతారని ఆమె అస్సలు ఊహించలేదు. అయితే అదృష్టవశాత్ మెహ్రా ఆ సమయంలో బాబా గురించే ఆలోచిస్తూ, బాబా చేతి వేళ్ళు ఎంత బాగున్నాయి! బాబా డోలకు వాయిస్తూ ఉంటే, ఆ చేతి వేళ్ళు ఎంత అపరూపంగా కదులుతూ ఉన్నాయి అంటూ బాబా చేతులు, వాటి కదలికల గురించి ఆలోచిస్తోంది. బాబా అలా అడిగేసరికి, "బాబా, మీ చేతులు ఎంతో అందంగా ఉన్నాయి. నాకు ఎంతో నచ్చాయి" అంది. బాబా బాబా సమక్షంలో ఉన్నప్పుడు తన మనస్సులోకి బాబా గురించి తప్ప మరే ఇతర ఆలోచనలు రాకుండా మెహ్రా అప్పటి నుండి చాలా జాగ్రత్తలు తీసుకునేది. దౌలత్ మాయికి బాబా పాదాలంటే చాలా ఇష్టం. ఒకసారి దౌలత్ బాబా పాదాల గురించి ఇలా అంది. బాబా పాదాలు ఇతరుల పాదాల కన్నా చాలా వ్యత్యాసంగా ఉంటాయి. ఆయన సద్గురువు అని ఆయన పాదాలు చూసే చెప్పేయవచ్చు అంటారు దౌలత్ మాయి. అలా దౌలా మాసి, దౌలత్ మాయి మరియు మెహ్రా బాబాతో మెహ్రాబాదులో నివసించిన తొలి స్త్రీ మండలి సభ్యులు అయ్యారు. బాబా కొద్ది రోజుల తర్వాత క్వెట్టాకు వెళ్లాల్సి రావడంతో వీరి మొదటి బస కేవలం కొన్ని వారాలు మాత్రమే. బాబా జూన్ 1924వ సంవత్సరంలో క్వెట్టా ప్రయాణమయ్యారు.
కొన్ని రోజుల తర్వాత స్త్రీలను క్వెట్టా రమ్మని కబురు చెప్పారు. బొంబాయి నుండి క్వెట్టాకు గుస్తాజీ కూడా తోడు రాగా స్త్రీలు ట్రైన్‌లో ప్రయాణమయ్యారు. మెహ్రాకు ప్రకృతిని ఆస్వాదించడం అంటే చాలా ఇష్టం కాబట్టి ఆమె ట్రైన్‌లో కిటికీ పక్కనే కూర్చుంది. బాబాతో చాలా రోజులుగా ఉంటూ ఉన్న గుస్తాజీకి బాబా ఇష్టాయిష్టాలు బాగా తెలుసు కాబట్టి మెహ్రాకు కొన్ని జాగ్రత్తలు నేర్పాడు. మెహ్రా, నువ్వు ఎవరైనా పురుషులు తట తటస్థపడితే వారి మొహంలోకి చూడకూడదు. తల వంచుకొని వారి పాదాల వంకే చూడాలి అనేవాడు. మెహ్రాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది గుస్తాజీ సలహా. ఒక మనిషి స్త్రీయా, పురుషుడా అని మొహం చూస్తేనే కదా తెలిసేది అనుకుంది. కానీ ఇది బాబా ఆజ్ఞ కాదు కాబట్టి ఆమె దాన్ని పట్టించుకోలేదు. క్వెట్టాలో గుల్మాయికి బంధువులైన రూసీ జహంగీర్, అతడి భార్య ఖుర్షద్ వీరికి ఆతిథ్యం ఇచ్చారు. రూసీ ఒక బేకరీని నడిపేవాడు. ఆ బేకరీ పక్కనే 2 అంతస్తుల భవంతిని బాడుగకు వీరి కోసమే తీసుకున్నాడు రూసీ. తన హోటల్‌లోనే అందరికీ భోజనం వండి తీసుకొచ్చేవాడు. బాబా తనే స్వయంగా అందరికీ వడ్డించేవారు. ముందు పురుషులు వెళ్ళేవారు. తర్వాత స్త్రీలు గది బయట వేచి ఉండేవారు. స్త్రీలు మరియు పురుషులు కలిసి ఉండటం బాబాకు నచ్చేది కాదు. స్త్రీల వంతు రాగానే పెద్దవారు ముందు వెళ్ళేవారు. తర్వాత ఆఖరున పెద్ద కుర్షద్, నాజా, మెహరా వెళ్ళేవారు. ముందు నీవు వెళ్ళు అంటూ వీళ్ళిద్దరూ వెళ్ళిన తర్వాత ఆఖరున మెహరా తన పళ్ళెం పట్టుకొని వెళ్ళేది. ఒకరోజు ఆఖరున వెళ్ళిన మెహరా ప్లేట్ లాక్కొని గది వల్ మూలకు విసిరేశారు బాబా కోపంగా. మెహరా వైపు కోపంగా చూస్తూ, "రోజు నువ్వు ఆఖరునే ఎందుకొస్తున్నావు? నీకు టైంకు సరిగ్గా రావడం చేత కాదా?" అని గద్దించారు. మెహరా ఏమీ మాట్లాడకుండా అలాగే చూస్తోంది. దౌలత్ మాయి మెహరాకు ఇంకొక ప్లేట్ తెచ్చి ఇచ్చింది. బాబా అందులో అన్నం వడ్డిస్తూ ఉంటే, "బాబా చాలు, మీరు చాలా పెడుతున్నారు. అంత నేను తినలేను" అంది మెహరా. బాబా, "నేను నీకు నా చేతులతో స్వయంగా వడ్డించాను. ఒక్క మెతుకు కూడా వదలకుండా మొత్తం తినేయాలి" అన్నారు. అంత అన్నం తినడం మెహరాకు ఒక పనిష్మెంట్ లాగా తయారైంది. మెల్లమెల్లగా మొత్తం అన్నం ఎలాగో తినగలిగింది మెహరా. మరుసటి రోజు జాగ్రత్తగా ముందే లైన్‌లో నిలబడి తన ఆహారం తీసుకుంది. ఆఖరున వచ్చి బాబాకు కోపం తెప్పించదలుచుకోలేదు మెహరా.